వంతమైన నేల కోసం రైతు తన పట్టా భూమిలో మట్టి తవ్వకాలు చేసి ఇసుక మట్టిని చదును చేస్తుండగా అక్కడకు వచ్చిన అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ భూముల్లో చేస్తున్నావని జేసీబీ వాహనం 4 ట్రాక్టర్లను కార్యాలయానికి తీసుకెళ్తుండగా రైతు షేక్ మెహబూబ్ ఖాన్ అడ్డుకొని ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు రైతు పక్షాన్ని నిలబడి అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి జీపీ పరిధిలోని పెద్ద వెంకటాపూర్ గ్రామం రెవెన్యూ విలేజ్ షేక్ మెహబూబ్ ఖాన్ అనే రైతు తన పట్టా భూమిలో కొంత ఇసుక కలిసి ఉందని, పంట సరిగ్గా రావడం లేదని, సారవంతమైన భూమి కోసం ఉదయాన్నే జేసీబీ వాహనంతో 4 ట్రాక్టర్లతో మట్టి తన ఇంటి వద్ద లెవెల్ వీళ్ళ పేరు మీద నేను పోతా ఖచ్చితంగా. నా పొలం ఎందుకు ఇప్పటి 4 సంవత్సరాల నుంచి నా పొలం చేసుకోకుండా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఏమన్నా పట్టా లేదా? పోడుకు అది చెప్పు. డీజిల్ బండ్ల వాళ్ళు పెడతాను ఫస్ట్ చెప్పిన బయట బయట మళ్ళా చేసి ఫారెస్ట్ వాళ్ళు తీసుకోబోతున్నారు. నైట్ తీసుకున్నామని చేసిండట. 10 గంటల నుండి ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఫారెస్ట్ వాళ్ళు డాక్టర్ ఎస్కే హుస్సేన్ ఈయన పట్టా ఉండి ఈయన పొలం నుండి తీసుకుంటున్నాడు. గ్రామ పంచాయతీ డాక్టర్లు పెట్టండి, స్థలాలు మీరు పట్టుకోండి, మీ బాధ్యత. అన్నా అంతే కదా రాజు. ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్తాను మనం పోలీసు వాళ్ళకు. వాళ్ళది ఎవరిది అయితే వాళ్ళకి అప్పచెప్పండి, బండ్లు తాళాలు మీకు ఇస్తాం. ఎందుకంటే ఈలోగా టైం ఉంటే మా డిఎఫ్ఐ గారితోనో లేకపోతే ఎస్పీ గారితోనో మంత్రి గారితోనో మాట్లాడి ఏదో ఒకటి చేసుకుంటాం కదా కదా అన్న. నా పేరు మైబ్జాన్, మా డాడీ పేరు హుసేన్. నేను ఈ పొలం చేసుకుంటున్నా. మా డాడీ ముందు మా తాత గత 50 సంవత్సరాల క్రితం నుంచి ఈ పొలం చేసుకుంటారు. మా తాత తనంతరం మా డాడీ చేసుకుంటున్నాడు. మా డాడీ ఆరోగ్యం కారణం వల్ల, మా డాడీ పక్కకుండా వల్ల నేను చేసుకుంటున్నా ఈ పొలాన్ని. నేను కొద్దిగా ఈ ఇసుక భూమి చేయబట్టే దీన్ని చదును చేసుకోవడం కోసం గండ్లు పడుతున్నాయి, ఎలక పొక్కలు అన్నీ పడుతున్నాయని నేను దీన్ని ఈ ఇసుక మట్టి కాబట్టి దీన్ని ఇసుకని పక్కకు పెట్టి లోన కొంచెం మంచి సాయిల్ వెళ్తుందని నేను దాన్ని చదును చేసుకుందామని చేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు నన్ను. నేను ఏం చేయలేని కారణం వల్ల ట్రాక్టర్లు అడ్డు కూర్చోవాల్సింది వస్తుంది. నాకు ఏం చేయలేదు. నాకు మీరే న్యాయం చేయాలి. ఎందుకంటే నేను కూడా చదువుకున్న స్టూడెంట్నే. నాకు అన్నీ తెలుసు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అధికారులు వచ్చి చూడాలి, నాకు న్యాయం చేయాలి. నేను కేవలం నా ఇసుక భూమి నాకు పంట రావడం లేదన్న కారణం వల్లనే నేను చేస్తున్నా. నా పేరు వడకాపురం సారయ్య, గ్రామం చిన్నవైనపల్లి. నేను ఏటనార మండలం తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుని. ఈ చిన్నవైనపల్లి గ్రామ పంచాయతీ పరిధి పెద్ద వెంకటాపూర్ గ్రామంలో రైతులు, గ్రామస్తులు అందరం కూడా ఎంత బతిలాడి ఇది రెవెన్యూ ల్యాండ్ అని చెప్పి మేము ఎంత బతిలాడినా కూడా అధికారులు వినకుండా అతన్ని పట్టుకెళ్ళే క్రమంలో అతను ఆల్రెడీ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. దాని గ్రామస్తులందరం కూడా మేము అడ్డుకొని ట్రాక్టర్లను ఆపినాం. మేము ఒకటే చెప్పేది ఏంటంటే, ఫారెస్ట్ అధికారులు కూడా ఏది ఉన్నా కూడా దానికి ఎంతవరకు చూడాలో అంతవరకు చూడండి. మేము కూడా వాళ్ళని తప్పుపడతలేము. వాళ్ళు వచ్చినందుకు కూడా మేము వాళ్ళని ఏమి ఇబ్బందులు పెడతలేము. వాళ్ళకు కూడా మేము మంచిగా రిక్వెస్ట్ ఇచ్చినాం. అందరం కూడా గ్రామస్తులం మర్యాద ఇచ్చినాం. కానీ ఏంటంటే, పట్టాభూమి ఉన్నప్పటికి కూడా ఆ పట్టాభూములు ఉన్నప్పటికి కూడా వాళ్ళని ఇబ్బంది పెడితే కనీసం ఇప్పుడు ప్రస్తుతం మాకు ఇక్కడ ఇబ్బందులు ఏంటంటే కనీసం గ్రామస్తులకి ఇంత ఇసుక దొరుకునేటువంటి అవకాశం కూడా లేదు. స్థానికంగా మాకు ఇసుక అంటే మా సమీప ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు ఏదైతే ఉన్నాయో, ఒక బాత్రూమ్ కావచ్చు, ఇల్లు నిర్మాణం కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా మాకు ఈ ఫారెస్ట్ అధికారులు మాకు ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మేము ఒకటే అనుకున్నాం, గతంలో కూడా మాకు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి చాలా ఇబ్బందులు జరిగినాయి. మేము ప్రభుత్వం మారిన తర్వాత కూడా పాలన మారుతుందని చెప్పి మేము
అందరం కూడా భావించినాం. కాకపోతే ఈ ప్రభుత్వం మారినాక కూడా మాకు ఇటువంటి ఇబ్బందులే కొనసాగుతున్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్క గారు కావచ్చు, ఆమె దృష్టికి మేము ఈ విషయం పోవాలని చెప్పి మేము మీడియా వాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే సీతక్క గారు స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులను వెంటనే అరికట్టే విధంగా ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సభాముఖంగా కోరుతాం.